బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పోలీసులపై ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆ అమ్మాయి రిలీజ్ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పోలీసులపై ఇక నెటిజన్లు విమర్శలు సైతం చేస్తున్నారు. అసలు ఆ అమ్మాయి చేసిన విమర్శలు ఏంటి, ఆ అమ్మాయి రిలీజ్ చేసిన వీడియో ఏంటి, ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. అమ్మాయికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైట్, ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద ఆ అమ్మాయికి సంబంధించిన వీడియో మనం చూస్తున్నాం. అర్ధరాత్రి ఒక అమ్మాయి ఒంటరిగా ఉండి అన్సేఫ్ గా ఫీల్ అయి పోలీసుల్ని హెల్ప్ అడిగితే పోలీసులు హెల్ప్ చేయాలని రూల్ ఉందా లేదా నిజంగా నాకు తెలీదు. తెలంగాణ గురించి కానీ హైదరాబాద్ పోలీస్ గురించి కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ నాకు చెప్పండి. జెన్యూన్ గా అడుగుతున్నాను. ఎందుకంటే 6th జూన్ అంటే నిన్న థర్స్డే రోజు నేను విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ట్రైన్ ఎక్కాను. అది రోజు 11 to 11:30 మధ్యలో లింగంపల్లికి వచ్చేస్తుంది. బట్ నిన్న ట్రైన్ ప్రాబ్లం అవ్వడం వల్ల బీబీ నగర్ దగ్గర 2 hours ఆపేశారు. సో ఫైనల్లీ లింగంపల్లి వచ్చేసరికి 1:45 అంటే అర్ధరాత్రి అరౌండ్ 2 o'clock అయిందనమాట. నాకు ఆ టైంలో ర్యాపిడో బుక్ చేసుకోవాలంటే భయం వేసింది. నిజంగా జెన్యున్గా నాకు ఫస్ట్ టైం హైదరాబాద్లో భయం వేసింది. ఎందుకంటే లింగంపల్లి సైడ్ ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు ఆ రోడ్ కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుంది కాబట్టి నాకు నిజంగా భయం వేసి ఎవరికి కాల్ చేయాలో అర్థం కాక నేను పోలీసులకి కాల్ చేశాను, ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి అంటే అలా డ్రాప్ చేయాలని రూల్ ఏమన్నా ఉందా అని చెప్పి. నేను అంతకుముందు ఒక సర్క్యులేట్ చూశాను. 12 నుంచి మార్నింగ్ 4 లోపు ఎవరైనా అమ్మాయి అన్సేఫ్గా కానీ ఫీల్ అయితే పోలీసులకి కాల్ చేయొచ్చు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తారని చెప్పి. దాని తర్వాత నాకు ఎప్పుడూ అంత అవసరం రాలేదు. బట్ నిన్న సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నాకు అది గుర్తొచ్చి కాల్ చేశాను. బట్ పోలీసుల దగ్గర నుంచి ఆ రియాక్షన్ రావడం నాకు నిజంగా బాధేసింది. ఇప్పుడు నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ సర్క్యులేట్ నిజంగా ఫేకా, నేనే మిస్టేక్ అయ్యానా లేకపోతే పోలీసులే ఇగ్నోర్ చేశారా అనేది ప్లీజ్ చెప్పండి. రైట్, ఆ అమ్మాయికి సంబంధించిన వీడియో బయట మనం చూసాం. తొలి వెలుగు స్క్రీన్ మీద అమ్మాయి క్లియర్గా చెప్తుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంటే కొంత ఆలస్యమైంది ట్రైను. సో ఆలస్యం నేపథ్యంలో 1:45కు ఇక ఏదైతే హైదరాబాద్ లింగంపల్లికి చేరుకున్నాను, అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళడానికి కొంత భయం వేసింది. ఆ నేపథ్యంలోనే పోలీసులకు కాల్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారంటూ కూడా ఆ బాధిత అమ్మాయి ఆవేదన వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైట్, నౌ మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ అయిన అందుబాటులో ఉన్నారు. సో మూషం, ఏం జరిగింది, ఎందుకు ఆ అమ్మాయి ఆ వీడియోను రిలీజ్ చేయాల్సిన అవసరం వచ్చిందంట? శ్రీశైలం ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి విషయంలో మేము అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాము. మేము ఆ మహిళలకు సంబంధించిన భద్రత విషయంలో అన్ని ఏర్పాట్లను చేస్తా ఉంటామంటూ ఎప్పటికీ హోంశాఖ అయితే ప్రకటిస్తూ ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు కూడా అదే మాట చెప్తా ఉంటారు. ఇక దానికి సంబంధించినటువంటి ఒక దొల్లతనం ఇప్పుడు బయటపడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒక యువతి తనకు సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి ఆ యొక్క మొత్తం సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియోను బయటకు పెట్టింది. ఆమె బయట పెట్టినటువంటి ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో మనం దాని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది అనుకో. ప్రధానంగా అమ్మాయి చెప్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే, నేను లింగంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నాను. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి నాకు కొంచెం టైము అంటే 1:45 ప్రాంతంలో అంటే అర్ధరాత్రి సమయంలో చేరుకోవడం వలన నాకు కొంచెం భయం వేసింది. నేనున్నటువంటి ప్రాంతం నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పేసి ఒక ప్రయత్నంలో భాగంగా అటు ఏదైనా ర్యాపిడోనో ఓలానో క్యాబో ఇలా బుక్ చేస్తే ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితులలో పోలీసులు అయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే నేను వాళ్ళకి కాల్ చేశాను. ఇక కాల్ చేసినటువంటి నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి సమాధానము చాలా హింసాకరంగా ఉంది. కనీసము ఒక మహిళ కాల్ చేసింది, ఇలాంటి ఇబ్బందులలో ఉన్నా అని చెప్పి చెప్తా ఉంది. వెళ్ళాలి అనేటువంటి కన్సర్న్ కూడా లేకుండా నా యొక్క ఫోన్ ను తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడి, అంటే నాకు సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తగా నీకే ఉండాలని తెలియదా, అర్ధరాత్రి వేళ ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా మీ ప్రయత్నాలలో మీరు ఉండాలి, మీ ప్రయాణం ఏదో మీరు చేయాలి, కానీ మాకెందుకు కాల్ చేస్తా ఉన్నారు, మిమ్మల్ని ఇంటి దగ్గర దించాలని చెప్పి ఏదైనా రూల్ ఉందా అంటూ సదరు వ్యక్తి పట్ల పోలీసులు మాట్లాడినటువంటి ఆ యొక్క మాటల్ని తను చెప్పినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా పెట్రోలింగ్ వాహనాలలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్లలో దించడానికి అవకాశం ఉంటుంది. భయంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తనను రియలా కాదా అనేది ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంటి దగ్గర దిగబెడితే బాగుండేదేమో. కానీ అలా చేయకపోవడం పట్ల మాత్రము ఆ మహిళ చాలా చాలా డిస్టర్బ్ గా ఫీల్ అయ్యి ఆ యొక్క వీడియోని అయితే బయటకు పెట్టింది. ఇప్పుడు తను విడుదల చేసినటువంటి ఆ యొక్క వీడియో చాలా వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో నెటిజన్స్ కూడా అరే ఇలా చేయడం కరెక్ట్ కాదు, పోలీసులు చేసినటువంటి ఒక పని
కరెక్ట్ కాదు అనే విధంగా స్పందిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరి మూషం ప్రధానంగా పోలీసులు అంటే రక్షణగా ఉండాలి, ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఓకే, ఆపదలో ఉన్నప్పుడు దేవుడిలా రక్షించేది పోలీసులు అనే ఒక నమ్మకాన్ని భరోసాని ఇవ్వాలి. బట్ ఎందుకు ఆ పోలీసు ఆఫీసరు ఆ నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని ఇవ్వలేకపోయాడు? నిజంగా ఈ యొక్క ఇష్యూ నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కే మాయని మచ్చగా ఉండేటువంటి అవకాశం ఉందనుకోవచ్చా? ఎందుకంటే పోలీసులు గతంలో ఎన్నో మంచి పనులు చేసి ఉంటారు, అవి పెద్దగా వైరల్ అవ్వకుండొచ్చు. కానీ ఈ ఒక్క సంఘటనతో పోలీసులకు నిజంగా ఒక మాయని మచ్చగా మిగిలిపోయే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా శ్రీశైలం. అంటే ప్రధానంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి. వెంటనే దానికి సంబంధించినటువంటి విషయంలో తనకు ఏ రకమైనటువంటి భయం వేసిందనేది తెలియదు కాకపోయినప్పటికీ కూడా తను మరి ఇబ్బంది పడుతున్నా అని చెప్పినటువంటి సందర్భంలో ఖచ్చితంగా పోలీసులు రియాక్ట్ కావాల్సి ఉండింది. కానీ రియాక్ట్ కాలేదు. మరి దీని మీద పోలీస్ శాఖ ఏమైనా ఎంక్వైరీ చేస్తుందా, ఆ రోజు అలా మాట్లాడినటువంటి పోలీసుల విషయంలో ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటుందా, దాంతో పాటుగా ఆ అమ్మాయిని పిలిపించి ఏమైనా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారా, జరిగినటువంటి అసలు విషయాలు ఏంటి అనేది బయట పెట్టడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి అయితే హోప్ మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. చూడాలి మరి ఆ అమ్మాయి ఏం మాట్లాడింది, దానికి పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు, మరి అమ్మాయి విడుదల చేసినటువంటి వీడియోలో అసలు మర్మం ఏంటి, అమ్మాయే కావాలని విడుదల చేసిందా ఏందనేది కూడా ఖచ్చితంగా పోలీసుల ఎంక్వైరీలో బయటపడుతుంది. మరి అమ్మాయి చెప్పినటువంటి వర్షం ప్రకారం అయితే తను నాకు ఇబ్బందిగా ఉంది, నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి కొంచెం భయంగా ఉంది కాబట్టి పోలీసుల సహాయం కోరాలనుకున్నాను, కానీ పోలీసులు ఆ మాటలకు వారు ఇచ్చినటువంటి సమాధానం అయితే బాగలేదని చెప్పేసి తనైతే మాట్లాడుతూ ఉంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఏదైతే అమ్మాయి విడుదల చేసినటువంటి వీడియో మీద రకరకాల చర్చ అయితే జరుగుతోంది. పోలీసులు నన్ను పట్టించుకోలేదు, మిమ్మల్ని ఇంటి దగ్గర దించాలి అనేటువంటి రూల్ ఏమైనా ఉంటూ కూడా వాళ్ళు నిర్లక్ష్య సమాధానం చెప్పారని బాధిత అమ్మాయి అయితే మరి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు ఇక వైరల్గా మారుతుంది. ఇదంతా కూడా హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి ఒంటరిగా చిక్కుకుపోయిన ఓ యువతికి సహాయం చేయకపోగా పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారాయి. బాధితురాలు షేర్ చేసిన వీడియో ప్రకారం ఆమె విజయవాడ నుండి హైదరాబాద్ వస్తున్న రైలు తీవ్రంగా ఆలస్యం కావడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:45 సమయంలో లింగంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఆ సమయంలో అంతా చీకటిగా ఉండడం, పైగా ఒంటరిగా ప్రయాణిస్తుండటంతో భయపడి రక్షణ కోసం ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. అయితే కష్టకాలంలో ఆదుకోవాల్సిన పోలీసుల నుండి ఆమెకు తీవ్ర నిరాశ ఎదురైంది. సహాయం కోసం ఫోన్ చేసిన ఆ యువతి పట్ల కొందరు పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా ప్రవర్తించారని సదరు యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఇక నిన్ను ఇంటి దగ్గర దింపాలని మాకేమైనా రూల్ ఉందా, అంతరాత్రి వేళ ప్రయాణాలు చేసేటప్పుడు ముందు జాగ్రత్త ఉండాలని నీకు తెలియదా అంటూ పోలీసులు ఎదురు ప్రశ్నించి ఫోన్ పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పే నగర పోలీసుల నుంచి ఇలాంటి చేదు అనుభవం ఎదురవడంతో ఆమె ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో బయటపెట్టింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్ల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అర్ధరాత్రి వేళల్లో మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో ఉంటాయని చెప్పే వ్యవస్థలో ఇలా జరగడంపై పలు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై కాస్త ముద్రణతో పోలీసు ఉన్నతాధికారులు దీనిపై తక్షణమే స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్టు సమాచారం అందుతోంది. ఇక బాధితురాలి ఆరోపణలు ఎంతవరకు నిజం ఉంది, ఆ సమయంలో ఫోన్ కాల్ అటెండ్ చేసిన సిబ్బంది ఎవరు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై పూర్తి స్పష్టత రావాలంటే పోలీసు ఉన్నతాధికారులు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ గతంలో సైతం కొన్ని ఇటువంటి పోలీసులను, మీడియాను సైతం తప్పుదారి పట్టించిన సందర్భాలు మనం చూసాం. బట్ ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఆ బాధిత అమ్మాయి నిజంగా పోలీసులకి కాల్ చేసిందా, ఒకవేళ కాల్ చేస్తే అక్కడున్నటువంటి పోలీస్ అధికారి నిజంగా ఈమె పట్ల ఈ రకమైనటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి మరి సమాధానం ఇచ్చాడా, ఇట్లా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో కింద చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అమెరికా లాంటి ఇతర దేశాల్లో మనం చూస్తుంటాము, అక్కడటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ చిన్న పిల్లలు ఒకవేళ అనుకోకుండా కాల్ చేసినా కూడా ఆ సంఘటన స్థలానికి వెళ్ళి మరి అక్కడ విజిట్ చేసి అది నిజమా కాదా అనేటువంటి ఒక ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది. సో ఎందుకు
మరి భారత్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? సో ఒక అమ్మాయి ఫోన్ చేసి నేను భయభ్రాంతులకు గురవుతున్నాను, అర్ధరాత్రి నాకు ఇబ్బందిగా ఉందని చెప్పినప్పుడు బాధ్యత గల పోలీసులు, దేవుళ్ళగా భావించే పోలీసులు, రక్షణనిచ్చే ఈ పోలీసులు ఎందుకు కనీసం అక్కడి దాకా వెళ్ళి ఒక క్రాస్ చెక్ చేసుకోలేరు అనేటువంటి ఒక ప్రశ్న సోషల్ మీడియాలో ప్రధానంగా వినిపిస్తుంది. కాబట్టి సో చూద్దాం అధికారికంగా పోలీసు ఉన్నతాధికారులు ఏం స్పందిస్తారు, ఎటువంటి వివరణ ఇస్తారు, ఎటువంటి విచారణ చేస్తారు ఈ యొక్క సంఘటన మీద అనేది.